ఏం బసవన్నలు, రేపు మనం పొలం దున్నాలి, చాలా పని ఉంది. ఈరోజు కడుపు నిండా తిని బాగా విశ్రాంతి తీసుకోండి, సరేనా? ఏమోయ్, నేను రేపు పొలానికి పొద్దున్నే వెళ్ళాలి. దుక్కి దున్ని పొలానికి నీళ్లు పెట్టాలి. రేపు అన్నం కట్టుకుని పొలానికి రా, సరేనా? అలాగేనండి. ఏ వండి తీసుకురమ్మంటారు మరి? అబ్బా, ఏదో ఒకటి వండుకొని రావే. అబ్బా, ఆ ఏదో ఒకటి అంటే ఏంటో చెప్పండి సరిగ్గా. అబ్బా, ఏది ఉంటే అది. సరేనండి, పప్పుచారు పెట్టేస్తాను, సరేనా? సరే అయితే మరి పప్పుచారుతో పాటు ఉప్పు చేప కూడా ఉంటే బాగుంటుంది. అలాగేనండి. ఉప్పు చేపలు లేవు, సంతకు పోయి తీసుకురండి. ఈరోజు ఎలాగూ సంత ఉంటుంది కదా, సంతలో చాలా తాజాగా ఉంటాయి ఎండు చేపలు. అలాగే లేవే, నేను సంతకు వెళ్ళి ఉప్పు చేపలు తెస్తాను. సరేనండి, చూసి బాగా బేరం ఆడి తీసుకోండి, మంచివి తీసుకోండి. అలాగే లేవే. వచ్చేది రామయ్యనా? రామయ్యే. ఏంట్రా రామయ్య, ఎక్కడికి వెళ్తున్నావురా? సంతకు వెళ్తున్నాను రా. ఈరోజు సంతలో ఉప్పు చేపలు చాలా తాజాగా ఉంటాయి కదా. అవునరా రామయ్య, ఇంటికి నీ పొలం దున్నడం అయిపోయిందా? లేదురా, రేపు దున్నాలి. మరి నీ పొలం దుక్కు దున్నావా? పోయిన వారమే అయ్యిందిరా. అలాగే అయితే మరి నేను సంతకు వెళ్ళొస్తాను. సరే రామయ్య, నేను పొలానికి వెళ్తాను మరి. ఏమయ్యా సూరి, ఎండు చేపలు ఎలాగేస్తున్నావు? పొట్లం కట్టేస్తున్నానండి అయ్యగారు. అయ్, నీకు కాస్తంత ఎటకారం ఎక్కువైంది రోయ్. గోదావరి వాళ్ళం కదండి, అలాగే ఉంటుందండి అయ్యగారు. ఎటకారం ముందు పుట్టి తర్వాత మేము పుట్టాం అన్నమాట. సరేలే గాని ఉప్పు చేపలు ఎలాగా కేజీ? కేజీ 500 అండి అయ్యగారు. రేటు బాగా ఎక్కువ చెబుతున్నావురా. అర కేజీ 200 చేసుకుని ఇవ్వు. రేట్లు బాగా పెరిగిపోయినాయి అయ్యగారు. సర్లేండి, అయినా మీరు ఎప్పుడు నా దగ్గరే తీసుకుంటారు కదా, 200 చేసి ఇవ్వండి అయ్యగారు. సరే అయితే ఇవ్వు. ఎన్ని రైళ్ళు ఇవ్వాయింట్రా? లేవండి, ఇప్పుడే అయిపోయాయండి. పక్క దుకాణంలో నర్సమ్మ దగ్గర ఉన్నాయి, తీసుకోండి అయ్యగారు. అవి కూడా చాలా బాగున్నాయి. సరే ఇవ్వరా డబ్బులు. పక్కనే ఎండు రొయ్యలు కూడా ఉన్నట్లున్నాయి, చూద్దాం ఒకసారి. ఏమ్మా, ఎండు రొయ్యలు ఎలాగిస్తున్నావు కేజీ? కేజీ 400 అయ్యారు. సరే అయితే ఒక పావు కేజీ ఇవ్వు. చాలా తాజాగా ఉన్నాయండి ఎండ్రాయిలు, తీసుకోండి అయ్యారు 1/2 కేజీ. వద్దమ్మా, ఒక పావు కేజీ సరిపోతాయి. సరే బాబు గారు, 1/2 కేజీ వేసానండి, తీసుకోండి. ఇవ్వు అమ్మా డబ్బులు. అలాగే బాబు గారు. సరే అండి బాబు గారు, ఎప్పుడైనా ఎండ్రాయిలు ఎండు చేపలు కావాలంటే రండి, నా దగ్గర చాలా తాజాగా ఉంటాయండి. ఆయ్. ఏమే, ఇవిగో ఎండు చేపలు తెచ్చాను, తీసుకో. అప్పుడే తెచ్చేసారా? సరేనండి, ఇలాగ ఇవ్వండి అయితే. ఏంటి, ఎండు రొయ్యలు కూడా తెచ్చినట్టున్నారు? అవునే, సంతలో ఎండు రొయ్యలు కూడా చాలా తాజాగా ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. మళ్ళీ నువ్వు ఎలాగో తెమ్మంటావు, వచ్చే వారమైనా వెళ్ళి తేవాలి కదా, అందుకే ఇప్పుడు తీసుకొచ్చేసాను. సర్లేండి. సరేలేవే, నేను తొందరగా పడుకుంటాను, ఈరోజు పొద్దున్నే పొలానికి వెళ్ళాలి కదా. అలాగేనండి. ఈయనేంటి ఇంకా లేగలేదు? పొద్దున్నే పొలానికి వెళ్ళాలన్నారు, లేపుదాం. ఏమండి ఏమండి, తెల్లారింది, లెగండి, పొలానికి వెళ్ళాలన్నారు కదా. ఏంటే అప్పుడే తెల్లారిపోయిందా? చాలు చాలు, ఒళ్ళిరుచుకున్నది, లెగండి, లేట్ అవుతుంది మళ్ళీ మీకు. ఏమే, నేను పొలానికి వెళ్తాను, మరి నువ్వు అన్నం కట్టుకొని బేగా వచ్చాయి. అలాగేనండి.
గబగబా వంట చేసి పొలానికి వెళ్ళాలి. పొలం గట్టున పప్పుచారు ఉప్పు చేప వేసుకుని అన్నం తింటుంటే చాలా బాగుంటుంది సరదాగా. ఏం బసవనలు విశ్రాంతి బాగా తీసుకున్నారా? పదండి పొలానికి వెళ్దాం, ఇంకా చాలా పని ఉంది. ఈయన తెచ్చిన ఎండు చేపలు ఎక్కడ పెట్టానో ఇవిగో ఇక్కడే ఉన్నాయి. ఉప్పు చేపల వేపుడు చేద్దాం. కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు.
లేట్ అయిపోతుంది, క్యారేజీ కట్టేసుకోవాలి. ఈ ఉప్పు చేపల వేపుడు గుమగుమలాడిపోతుంది. అబ్బా, పప్పుచారు ఉప్పు చేప గుమగుమలాడిపోతున్నాయి. త్వరగా పొలానికి వెళ్ళాలి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఏమయ్యో, వంట చేసి తెచ్చాను, 1 గంట అయ్యింది. రండి, కాసంత భోజనం చేద్దురు గాని. ఇంతకీ దుక్కి దున్నడం అయిందా? ఇప్పుడే అయిందే దుక్కు తినడం. నీకోసం చూస్తున్నాను, నువ్వు భోజనం చేస్తావని. సరే వడ్డించు, నేను అలా ఏటిగట్టు దాకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. సరేనండి. ఏ మాటగా ఆ మాటే చెప్పాలి. ఈ పప్పుచారు ఉప్పు చేప కాంబినేషను చాలా బాగుంటుంది. ఒక పట్టు పడతాం మరి. అవునండి, బాగా చెప్పారు. రండి తిందాం, చల్లారిపోతుంది.